వెంటనే ఆ హనుమ అప్పుడు మళ్ళీ సన్యాసి రూపాన్ని మళ్ళీ వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఇంకిద్దరికి స్నేహం కుదిరిపోయిందిగా. రాజుగారి ప్రయోజనాన్ని సాధించడానికి, రాజు మనసు కుదురుగా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి వచ్చిందో చూడండి. అందుకని బుద్ధిమతాం వరిష్టం. వెంటనే ఆయన కొన్ని కర్రలు తీసుకొచ్చి ఆ మధ్యలో పెట్టి కర్రతో రాపాడించి అగ్నిహోత్రం పుట్టించి ఆ అగ్నిహోత్రం దగ్గరికి పువ్వులు తెచ్చి పువ్వులు వేసి పూజ చేసి అగ్ని సాక్షిగా మీ ఇద్దరు స్నేహం చేసుకోండి అన్నారు. ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి రామసుగ్రీవులు ఇద్దరు స్నేహం చేసుకున్నారు. వెంటనే బాగా పుష్పించినటువంటి ఒక మద్ది చెట్టు కొమ్మని వంచి విరిచి సుగ్రీవుడు ఆసనం కింద చేసి దాన్ని అక్కడ వేసి, ఆసనం కింద వేయడం అంటే ఓ దొంగలా తయారు చేసి చిన్న చిన్న కొమ్మలు విరిచేసి వేసి రండి కూర్చోండి అని చెప్పి దాని మీద రాముడిని కూర్చోమని తను కూడా రాముడితో కలిసి కూర్చున్నాడు ఆ దొంగ మీద. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయనకి రాజ్యం లేదు, మనకి రాజ్యం లేదు, ఆయన భార్యని రాముడు ఎత్తుకుపోయాడు, మన భార్యని వాళ్ళు ఎత్తుకుపోయాడు, కాబట్టి ఆల్ ఈక్వల్స్. కాబట్టి రాముడి పక్కన ఆయన కూర్చున్నాడు, ఇద్దరు సమానంగా ఓ దొంగ వేసుకుని కూర్చున్నారు. పాపం లక్ష్మణస్వామి అలా నించున్నారు. చూశారు హనుమ. చూసి వెంటనే పూచినటువంటి ఒక చందనపు కొమ్మను ఒక దాన్ని విరిచి తెచ్చి ఆసనంగా వేసి లక్ష్మణ మీరు కూర్చోండి అని చెప్పి హనుమ ఆయన్ని కూడా కూర్చోబెట్టారు. అంటే అలా సుగ్రీవుడు అహంకారంతో ఉన్నాడా అని కూడా మీరు భావన చేయక్కర్లేదు. ఒక స్నేహధర్మంగా అప్పటికి రాముని యొక్క వైభవం పూర్తిగా తెలియదుగా. ఇంకా అనుమానం ఉందండో రేపు చూద్దురుగా ఎన్ని పరీక్షలు పెడతాడో. కాబట్టి వెంటనే రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు, నీ భార్యని సుమని అపహరించినటువంటి వాలిని నిగ్రహిస్తాను, ఆ వాలిని సంహరిస్తాను, గ్రద్ద ఈకలు కట్టబడినటువంటి నా బాణములు సూర్యచంద్రులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటివి. ఆ బాణాలను ప్రయోగించి వాలి పర్వతం పడిపోయినట్టుగా కింద పడి మరణించగా నువ్వు చూస్తావు. తొందరలో నీకు పట్టాభిషేకం అవుతుంది, నీ భార్య రుమని నువ్వు పొందుతావు, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని చాలా సంతోషించాడు. ఇంకింతకన్నా ఆనందం ఏముంటుంది సుగ్రీవుడికి. పొంగిపోయాట. మహర్షి అంటారు, వీళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చెయ్యగానే ముగ్గురికి ఎడంకన్న అదిరిందిట. సీతాదేవికి లంకాపట్టణంలో ఎడంకన్న అదిరిందిట, అంటే ఆవిడికి శుభం. వాలికి పచ్చటి బంగారు కన్ను అదిరిందిట, అంటే వాలికి మరణం వస్తోంది, రామచంద్రమూర్తి చంపేస్తారు. పురుషుడికి ఎడంకన్న అదరడం అశుభం, ఆడదానికి ఎడంకన్న అదరడం శుభం. దీని సీతమ్మకి ఎడంకన్న అదిరింది శుభం, వాలికి ఎడంకన్న అదిరింది మరణం. అగ్నిహోత్రం లాంటి కన్ను ఎడంకన్న అదిరిందిట రావణుడికి, కాబట్టి రావణునికి మరణం. కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సీతమ్మ తల్లికి వాలికి రావణుడికి ముగ్గురికి ఎడమ కన్నులు ఎదురేయట. వీళ్ళిద్దరి స్నేహం రామాయణంలో అంత కీలకమైనటువంటి ఘట్టం. దీన్ని సాధించినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. కాబట్టి ఇప్పుడు ఈ కార్యం పూర్తయిపోయింది.